హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వీ కెన్ అచీవ్. లాస్ట్ వీడియోలో మనం ఫెమ్ యొక్క స్టెప్స్ చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో మనం 1D బార్ ఎలిమెంట్ అనేది ఎలా సాల్వ్ చేయాలి ఫెమ్లో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఓకేనా. సమ్ చూడండి, ఒక బార్ ఎలిమెంట్ అనేది ఇచ్చాడు మనకి. అందులో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁵ న్యూటన్ స్క్వేర్ mm స్క్వేర్, ఓకేనా. ఈ అనేది నోట్ చేసుకున్నాం. ఇంకా A1 A2 అనేది ఇచ్చాడు, అంటే 2 ఎలిమెంట్స్ ఇచ్చారు కాబట్టి ఏరియాస్ ఇచ్చాడు, ఓకేనా. తర్వాత ఫోర్స్ ఇచ్చాడు, F ఈజ్ ఈక్వల్ టు 100 న్యూటన్స్, ఓకేనా. ఇంకేమి ఇచ్చాడు మనకు సమ్లో, L1 L2 ఇచ్చాడు. L1 ఈజ్ ఈక్వల్ టు 100, L2 ఈజ్ ఈక్వల్ టు 100 mm, ఓకేనా. ఏంటంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, డిస్క్రైజేషన్ అనేది చేయాలి. వాడే 2 ఎలిమెంట్స్గా డివైడ్ చేసి ఇచ్చేసాడు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. నోడ్స్ అనేవి ఇచ్చుకోవాలి, నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, ఓకేనా. మనం నోట్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మనం లైన్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి, ఓకేనా. మనకు సమ్లో అసలు ఏం అడిగాడు, ఫైండ్ ది నోడల్ డిస్ప్లేస్మెంట్స్, అంటే Q1, Q2, Q3, ఓకేనా. నోడల్ డిస్ప్లేస్మెంట్స్ అనేవి అడిగాడు అన్నమాట, ఓకేనా. ఇప్పుడు మనం లైన్ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. చూడండి, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్, 1 2 నోడ్స్ 1 2 3, ఎలిమెంట్ నెంబర్ 1, ఎలిమెంట్ 2. మనం లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాక ఏం చేయాలి, ఎలిమెంట్ టేబుల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఎలిమెంట్ టేబుల్లో ఏమేమి ఉంటాయి, ఎలిమెంట్స్ అండ్ నోడ్స్, ఎలిమెంట్స్ నోడ్స్, ఓకేనా. మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సమ్లో, 1 2 1 2. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క నోడ్స్ ఏంటి, 1 2. సెకండ్ ఎలిమెంట్ యొక్క నోడ్స్ ఏంటి, 2 3, ఓకేనా. మనం ఏం చేస్తాం, డిస్క్రైజేషన్ అనేది అయిపోయింది ఇక్కడికి, ఓకేనా. లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, అలాగే నోడ్స్ అనేవి ఎలిమెంట్ టేబుల్ అనేది డ్రా చేసేసుకున్నాం, ఓకేనా. నోడ్స్. ఇప్పుడు ఏంటంటే స్టెప్ 2లో ఏం చేయాలి, మనం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ 1కి ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఎలిమెంట్ 1కి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ E1 అంటే ఏంటి, ఇక్కడ ఎలిమెంట్ 1 మాట. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 1 యొక్క స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఏంటి, K1 ఈజ్ ఈక్వల్ టు A1 E1 బై L1 1 మైనస్ 1 మైనస్ 1. ఇక్కడ లైన్ డయాగ్రామ్ ఏమొస్తుంది మనకి, మనం ఎలిమెంట్ 1కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎలిమెంట్ 1 నోడ్ 1 2, రిమైనింగ్ అనేవి డాట్స్ వేసుకుని చూపించాలన్నమాట, ఓకేనా. మనకి ఏరియా ఎంత, ఎలిమెంట్ 1 యొక్క ఏరియా ఎంత, 200 ఇంటూ యంగ్స్ మాడ్యులస్ ఎంత, 2 × 10⁵. లెంత్ ఎంత, L1 100, ఓకేనా. వేసుకుని మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇది దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ నోడ్ 1 2కి ఎలిమెంట్ 1కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. 1 2 ఏంటంటే నోడ్స్ 1 2 మధ్యలో ఉంది కదా ఎలిమెంట్ 1. ఇప్పుడు ఏంది, ఈ 100 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 4 × 10⁵ 1 మైనస్ 1 మైనస్ 1 1. ఈ 10⁵ బయట ఉంచేసి 4ని లోపల మల్టిప్లికేషన్ చేస్తే 10⁵ ఇంటూ 4 మైనస్ 4 మైనస్ 4 4, ఓకేనా. అర్థమైందా, 4 × 1 4 4 × -1 -4 4 × -4 4. ఇవి మల్టిప్లికేషన్ చేసి ఇక్కడ వేయాలన్నమాట. దేనికి, ఇది నోడ్ 1కి 2 కాబట్టి 1 2 1 2. మనకు ఇప్పుడు ఏమొచ్చింది, K1 అనేది వచ్చింది. ఇప్పుడు ఏంటి, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ 1కి ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటి, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ 2కి ఫైండ్ అవుట్ చేయాలి. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ 2, అప్పుడు ఏమవుద్ది, K2 ఈజ్ ఈక్వల్ టు A2 E2 బై L2 1 మైనస్ 1 మైనస్ 1 1, ఓకేనా. ఇక్కడ లైన్ డయాగ్రామ్ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 కదా. ఇప్పుడు ఎలిమెంట్ 2 కాబట్టి
చూడండి ఇక్కడ డాట్స్ వచ్చినాయి, ఇక్కడ ఇవి వచ్చినాయి. ఇది దేనికి 2కి 3కి ఓకేనా. A2 E2/L2 కదా. మనకి A2 ఎంత చూడండి 100, E2 అన్నా E1 అన్నా ఒకటే కదా, సేమ్ మెటీరియల్ కాబట్టి L2 100, L2 = 100. 100 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ కాలిక్యులేట్ చేసి అక్కడ వేసుకోవాలన్నమాట. 2కి 3కి కదా. 2 × 10⁵ 1 -1 -1 ఇక్కడ ఏం చేస్తామంటే 10⁵ అనేది బయట ఉంచేసి 2ని లోపల పంపిస్తాం. అప్పుడు 2 -2 2 ఓకేనా. ఇది దేనికి 2కి 3కి ఎలిమెంట్ 2కి ఓకేనా. నోట్స్ 2 3 కదా, నోట్స్ 2 3 కాబట్టి 2 3 2 3. మనం K1 K2లు అనేవి ఫైండ్ అవుట్ చేసేస్తాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో లైన్ డయాగ్రామ్ ఏంటి, మనకి ఎలిమెంట్ 1 to 2 రెండు ఉంటాయి కాబట్టి నోడ్ 1 నోడ్ 2 నోడ్ 3 ఎలిమెంట్ నెంబర్ 1 ఎలిమెంట్ నెంబర్ 2 ఓకేనా. ఇక్కడ చూడండి గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటే K1 + K2 రెండు మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ యొక్క స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది యాడ్ చేసి మనం అసెంబుల్ చేస్తామన్నమాట. రెండింటిని చేస్తే మనకు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఉన్నవి ఎన్ని నోడ్స్ 1 2 3 నోడ్స్ కాబట్టి మనకి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది 3/3 అనేది వస్తుంది ఓకేనా. 3/3 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. మనం 1 2 3 నోడ్స్ కదా, 1 2 3 1 2 3 నోట్స్ కదా. ఇప్పుడు ఏంటంటే ఈ రెండు మ్యాట్రిక్స్ని ఎలా అసెంబుల్ చేస్తున్నామో యాడ్ చేస్తున్నామో చూడండి. మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఎంత 4 ఓకే. ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ -4 ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ -4 సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఎంత, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ 4 ఓకే. సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఎంత -1. ఇక్కడ కూడా సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి +1 ఇక్కడ మనం ఇది చూసుకోవాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఏంటి +2, సెకండ్ రోలో థర్డ్ ఎలిమెంట్ -2 ఓకేనా. తర్వాత థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనేది లేదు కాబట్టి 0. తర్వాత థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్ -2, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్ 2 ఓకేనా. మనకు ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ లేదు కాబట్టి 0 ఓకేనా. మీకు గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వచ్చింది కదా. చూడండి ఇక్కడ బయట 10⁵ ఉంది కాబట్టి 10⁵ ఓకేనా. దీన్ని గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటారు. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఎక్కడెక్కడ జీరోస్ వస్తాయంటే 1 2 ఎలిమెంట్స్కి రిలేషన్ ఉంది, థర్డ్ ఎలిమెంట్కి లేదు, మధ్యలో 2 ఉంది కాబట్టి ఇక్కడ 0. అదే సేమ్ 3 కూడా కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. ఏంటంటే 2 అనేది రెండిట్లకి రిలేషన్ ఉంది, 1కి 2కి ఉంది, అలాగే 3కి 2కి ఉంది కాబట్టి ఇక్కడ 2 2 అనేది యాడ్ అవుద్ది, ఇక్కడ మాత్రమే యాడ్ అవుద్ది మనకి ఇక్కడ ఓకేనా. అర్థమైందా స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏంటి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అన్నమాట. ఏంటి మనకు అది ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏంటి, F = KQ. ఇక్కడ ఏంటి F అనేది గ్లోబల్ ఫోర్స్ వెక్టర్, K అనేది స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్, Q అనేది డిస్ప్లేస్మెంట్ వెక్టర్. ఇక్కడ చూడండి ఇక్కడ ఫోర్స్ ఏంటి చూడండి, ఇక్కడ ఏంటి మనకి థర్డ్ నోడ్ దగ్గర మాత్రమే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి 100, రిమైనింగ్ ఎక్కడ కూడా ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు 0 0 ఓకేనా. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా గ్లోబల్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. 4 -4 0 -4 4 + 2 6 -2
2 0 -2 2. ఇక్కడ చూడండి Q1 Q2 Q3. ఓకేనా. మనం ఏంటంటే Q1 Q2 Q3నే ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఏంటి, మనం ఎలిమినేషన్ అప్రోచ్ మెథడ్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ బార్లో ఒక ఎండ్ అనేది ఫిక్స్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ Q1 0 అయిపోద్ది. ఓకేనా. Q2 Q3లు అనేవి వస్తాయి. Q1 0 అయినప్పుడు ఏమవుద్ది, మనకి ఈ రో ఈ కాలం అనేది ఎలిమినేట్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే మనం ఎలిమినేషనల్ అప్రోచ్ మెథడ్ అనేది వాడుతున్నాం కాబట్టి. ఈ రో ఈ కాలం డిలీట్ అయిపోతే రిమైనింగ్ ఏమొస్తాయి మనకి 10⁵ ఉంది కదా ఇక్కడ, అది వేయడం మర్చిపోయాం, ఇక్కడ వేసామన్నమాట. అక్కడ తర్వాత ఏమవుద్ది, ఆ రో ఆ కాలం డిలీట్ అయిపోతే మనకి 6 × 10⁵ ఇంక మల్టిప్లికేషన్ చేస్తున్నాం. -2 × 10⁵ -2 × 10⁵ 2 × 10⁵ Q1 Q2 Q3. ఓకేనా. Q2 Q3 ఇక్కడ ఇంకేంటి 0 100. మనం ఇక్కడ ఏంటంటే ఈ మ్యాట్రిక్స్ అనేది సాల్వ్ చేయాలన్నమాట. ఈ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేస్తే ఏమవుద్ది, 6 × 10⁵ × Q2 6 × 10⁵ Q2 -2 × 10⁵ Q3. ఓకేనా. ఈ రోని ఇలా మల్టిప్లికేషన్ 6 × 10⁵ Q2 -2 × 10⁵ ఈక్వల్ టు మనకి ఎంత 0. తర్వాత 2 × 10⁵ Q2 +2 × 10⁵ Q3 ఈక్వల్ టు 100. మనకు 2 ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి, 1 and 2. ఏంటంటే ఈ ఈక్వేషన్లు మనం యాడ్ చేస్తే ఏమవుద్ది, 2 ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. చూడండి ఒకసారి ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ ఎలా చేస్తున్నాం. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమవుద్ది, 4 × 10⁵ Q2 ఈక్వల్ టు 100. Q2 100/4 × 10⁵. సాల్వ్ చేస్తే మనకి Q2 అనేది ఎంత వస్తుంది, 100 / 4 × 10⁵. అప్పుడు ఎంత వచ్చింది, 2.5 × 10⁻⁻4 అన్నమాట. ఓకేనా. షిప్ పాయింట్లో చూసుకుంటే 0.25 × 10⁻³ ఏంటి Q2 వస్తున్న తర్వాత ఈ Q2 వాల్యూని మనం ఈక్వేషన్ 1లో 0.25 × 10⁻³ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 6 × 10⁵. Q2 ఎంత వచ్చింది మనకి, 0.25 × 10⁻³ × 2 × 10⁵ Q3 = 0. ఇప్పుడు చూడండి, ఇంటూ మనం ఏం చేయాలి, 6 × 10⁵ చేస్తే ఇక్కడ 150 వచ్చింది. 150 - 2 × 10⁵ Q3 = 0. ఇక్కడ మైనస్లో ఉంది కదా, అటేపుకి వెళ్తే ఏమవుద్ది, ప్లస్ అవుద్ది అన్నమాట. 150 = 2 × 10⁵ Q3. ఇక్కడ Q3 దీన్ని మల్టిప్లికేషన్ చేస్తుంది కదా, 2 × 10⁵ ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. 150 / 2 × 10⁵. అప్పుడు ఎంత వస్తుంది, Q3 వాల్యూ అనేది డివైడెడ్ బై 2 × 10⁵ చేస్తే 7.5 × 10⁻⁻4 వచ్చింది. ఇది కూడా ఎంఎంలో వచ్చింది. ఓకేనా. మనకి Q3 Q వాల్యూ అనేవి వచ్చేస్తుంది. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కదా. Q = Q1 Q2 Q3 దట్ ఈక్వల్ టు Q1 = 0. Q2 అనేది ఎంత వచ్చింది మనకి, 0.25 × 10⁻³ Q3 ఎంత వచ్చింది, 7.5 × 10⁻⁻4. ఓకేనా. సమ్లో డిస్ప్లేస్మెంట్ అడిగారు కాబట్టి మనం డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి ఉంది, కాంటాక్ట్ చేయండి. అలాగే చెప్పిన నోట్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంది, కాంటాక్ట్ చేయండి.
వీడియోలో కింద కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ కూడా వీలైనంత వరకు అప్లోడ్ చేస్తాను.